మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ప్రముఖ అంబేద్కర్ వాది మంద మల్లేశం ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్ హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి జయంతి నివాళులర్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో స్త్రీల విద్య కోసం పాటుపడిన మహనీయులు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు। సమానత్వం సాధికారత కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావురాలని వారన్నారు। సత్యశోధన స్థాపించి సమాజ స్థాపన కోసం సమానత్వం కోసం పాటుపడిన తల్లి సావిత్రిబాయి పూలే అని వారు పేర్కొన్నారు। మన దేశంలో నెలకొన్న అసమానతల కారణంగానే భారతదేశం వెనుకబడిపోయిందని గుర్తించిన సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే దంపతులు కుల వ్యవస్థ నిర్మూలన కోసం జీవితాంతం పాటుపడ్డారు। కొందరు స్వార్థపరుల తప్పుడు ఆలోచనల కారణంగానే ఈ దేశంలో కుల వ్యవస్థ నెలకొందని గుర్తించిన జ్యోతిబా సావిత్రిబాయి పూలేలు త్యాగ నిరతితో కృషి చేసి కుల వ్యవస్థ నిర్మూలనకు పాటుపడ్డారు। సావిత్రిబాయి పూలే పోరాట స్ఫూర్తికి వారసులుగా నిలబడదాం, వారి ఆశయ సాధన కోసం ముందుకు పోదాం అని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త డాక్టరేట్ వేల్పుల శంకర్, ఖమ్మం వెంకటేశం, గోవింద్ సురేష్, వేల్పుల మహేష్, చింతకింది శంకర్, పిల్లి నరసయ్య, యాద అశోక్, నరాల శ్రీకాంత్, రామకృష్ణ మెట్ల, శంకర్ డప్పు, దశరథం, వేముల శ్రీనివాస్, ఎండి చాంద్ పాషా, బుక్కా ప్రకాష్, పోతరాజు జమున, డప్పు భాగ్య, మెట్ల భాగ్య, మమత వనిత, పోతరాజు ప్రకాష్, పెరిక గోపాల్, మెట్ల శ్రీనివాస్ ఘనంగా నిర్వహించడం జరిగింది। తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే ఈ రోజు ఈ 194వ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం చాలా శుభసూచకం। ప్రత్యేకంగా మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుస్తున్నాం। అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుస్తున్నాం। ప్రత్యేకంగా పూణె నగరంలో మన సత్యశోధన అనే సంస్థను స్థాపించి చాలా అట్టడుగు వర్గాలకు పేద బడుగు బలిన వర్గ అందరూ కూడా మన సేవా కార్యక్రమాలు నిర్వహించిన మహానుభావుడు మన ఆ రోజు మన సావిత్రిబాయి